రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ కేసులో లొంగిపోయిన ముప్పిడి అవినాష్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను సిట్ వెల్లడించింది. ఆర్థిక లావాదేవీల్లో అవినాష్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ప్రభుత్వ పెద్దలతో సమావేశాలు నిర్వహించడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ తెలిపింది. ముప్పిడి అవినాష్ రెడ్డికి రేపటి వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డికి పోలీసులు గుంటూరు జైలుకి తరలించారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ ఫోన్ లైన్లో అందిస్తారు. రైట్ కుమార్ చంద్. నాని, ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది కాలంగా పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న 7వ నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి ఎట్టగలికి ఈ రోజు సిట్ అధికారులు లొంగిపోయారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇక లొంగిపోవడం తప్ప మరి ఒక మార్గం లేక ఆయన ఈ రోజు తన న్యాయవాదితో కలిసి అధికారుల ముందుకు వచ్చి లొంగిపోయారు. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ లో కేసు నమోదైన దగ్గర నుంచి అంటే దాదాపు 7 ఏడాది కాలం పాటు విదేశాల్లోనే ఈయన అవినాష్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఆయన సోదరుడు అరెస్ట్ అయిన తర్వాత తన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. గత ఏడాది నుంచి ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఈ క్రమంలోనే ఆయనపై అధికారులు లుక్అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. తొలుత బెయిల్ కోసం అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే జనవరి 29న హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అరెస్టు నుంచి తనను రక్షణ కల్పించాలని ఆయన కోరిన పరిస్థితి ఉంది. అయితే ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కావచ్చు, అదేవిధంగా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేసింది. ఈ నేపథ్యంలోనే కోర్టులో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరిగింది. అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఫిబ్రవరి 26న శ్రీలంక నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారని, అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా లుక్అవుట్ సర్క్యులర్ నిలిపేయాలని కూడా ఆయన న్యాయవాది కోరారు. అయితే దీనిపై సీజే సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా నిందితుడు పరారీలో ఉన్నాడు కదా, అసలు ఏ కోర్టు అనుమతి తీసుకుని ఆయన విదేశాలకు వెళ్లారని సూటిగా ప్రశ్నించిన పరిస్థితి. చట్టాన్ని ఏమార్చేందుకు ప్రయత్నించే వ్యక్తులకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. తదుపరి విచారణను మార్చి 12కి అయితే వాయిదా వేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇక తప్పించుకునే అవకాశం లేదని గ్రహించిన ముప్పిడి అవినాష్ రెడ్డి ఈ రోజు సాయంత్రం సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. తన న్యాయవాదితో కలిసి అధికారులు సరెండర్ అయ్యారు. ఏడాది కాలంగా సాగుతున్నటువంటి ఈ దాగుడు మూతల పర్వానికి ఈ రోజుతో తెరపడిందని చెప్పాలి. అదేవిధంగా మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అవినాష్ రెడ్డి లొంగుబాటుతో అయితే మాత్రం ఈ రోజు దర్యాప్తు మరింత వేగవంతం అయిందని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు అవినాష్ రెడ్డి ఇక్కడికి సిట్ ఎదుట హాజరు కావటం, అదేవిధంగా సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో ఆయన హాజరుపరచడం, ఈ హాజరుపరిచే నేపథ్యంలో వైద్య పరీక్షలు చేయించి అనంతరం ఏదైతే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఉందో అక్కడ వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఆయన్ను అక్కడ చేర్చారు. అదేవిధంగా ఏదైతే గుంటూరు జిల్లా జైలుకి తరలించమని ఏసీబీ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే రిమాండ్ ను ఆయనకు రేపటి వరకు అయితే ఇచ్చింది. అంటే ఈ నెల 27 అంటే రేపటి వరకు రిమాండ్ అయితే అందించారు. అయితే మిగతా నిందితులు అంటే ఈ మద్యం కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు కూడా రేపు రిమాండ్ ఉన్న నేపథ్యంలో వాళ్ళతో పాటు ఈయన రిమాండ్ కూడా రేపు వేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే రేపు కోర్టులో ఎటువంటి పరిణామం చోటు చేసుకుందో వేచి చూడాల్సిందే. నాని, రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel